పేలుతుంటే చూడండి బేవర్సెదవా. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. భాషగా లోపల మాట చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తానే కొంటారులే అని పెట్టాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మరో పూలు కొనలేదు. కొనరురా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. విన్నావు కదా ఈ ఎదవ ఏం పేలుతున్నాడో. పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారుడట, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ అవినీతి పరుడట, షికారు కొట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలట, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరూ పువ్వులు పెట్టుకొని తిరుగుతారట. చూడండి, ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం, తెలియక ఎవరైనా పూలు పెట్టుకుని గుడిలోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది పూలను, లాగి అవతల పారేసేది. కోతులు 100 కోతులు ఉండేది. ఇప్పుడు అంతకనికి వీళ్ళే కోతులు అయ్యారు కదా, ఇప్పుడు అంతకనికి వీళ్ళే కోతులు అయ్యారు కదా, ఇప్పుడు అంతకనికి వీళ్ళే కోతులు అయ్యారు కదా అనకూడదు. కానీ పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే. ముందర ఆయన ఉంటే నువ్వు పెట్టుకోవడం ఏంటి, పోదు ఆయనకు పెట్టు. ఓకే, సెకండ్ అండి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొన్ని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?